వర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టలే, అందరి మోసం చేసింది. కాబట్టి అందరు కోపంతో ఉన్నారు. అరే కాంగ్రెస్ మీద కసి తీసుకోవాలని చెప్పి కోపంతో ఉన్నారు. కాబట్టి ఇలా ఎవరికి ఓటేయాలి? ఇక్కడ పోటీ చేసేది భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి మన గెలుపును ఎవ్వరు ఆపరన్నా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి, డైలీ సర్వే రిపోర్ట్ వస్తున్నాయి, డైలీ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ మీరు పనిచేస్తున్న కొద్దీ మన గ్రాఫ్ పెరుగుతూనే ఉండేది. మనది నెంబర్ 1 స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారు, కోమరే గారు ఉన్నారు. ఇక నెంబర్ 2 కోసం వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉన్నారు. అన్న బీసీ అని వస్తున్నారన్న, బీసీల కోసం కొట్లాడేది ఎవరు చెప్పన్నా? ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు ఎప్పుడన్నా బీసీల కోసం ఉద్యమాలు చేసిర్రా? అరే బీసీల కోసం కొట్లాడితే మనం బీసీ ముఖ్యమంత్రి అనేదే మనమే. ఇలా ముస్లింలు 10% మందిని హిందువులు కలిపితే, బీసీలు కలిపితే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పార్టీ కానీ కొట్లాడిందా? ఇలా బీసీలకు అన్యాయం చేస్తే కొట్లాడేది ఎవరు? డిమాండ్ చేసేది ఎవరు? మనం డిమాండ్ చేస్తున్నారు. బీసీల పార్టీ ఏమనేది? ఇలా అగ్రవర్ణాల్లో పేదలను కూడా వదిలిపెట్టలే మనం, వాళ్ళకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ అంటేనే పేదల పార్టీ. ఇవాళ కొంతమంది వచ్చి ఇలా అందరదే మేము బీసీలకు ఇది చేస్తాం, మేము బీసీలకు ఇది చేస్తాం, మేము ఎలక్షన్ రాగానే బీసీలు గుర్తొస్తారు. ఈ ఎలక్షన్లు పోయినాయంటే కదా బీసీలు గుర్తురారు. ఇక మరి బీసీలకు పోయినసారి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను మోసం చేస్తే ఏ పార్టీ మాట్లాడలే. అప్పుడు లాఠీ దెబ్బలు తిన్నది మనమే, కేసులు అయింది మనమే. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు హైదరాబాద్లో హిందువులు గెలవాల్సినటువంటి 32 సీట్లలో ఇలా ముస్లింస్ గెలిచారు. కారకులు బీసీలకు అన్యాయం చేసింది ఎవరు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు పోటీ చేస్తున్న ఎవరైనా బీసీల గురించి మాట్లాడిరా? మాట్లాడింది మనమే. ఇప్పుడు నిన్నగాక మొన్న గులగణన పేరుతోని కాంగ్రెస్ పార్టీ 10% ముస్లింలను బీసీలో కలిపితే ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందా జరుగుతలేదా? మరి తప్పు అని ఎవడన్నా అంటుండే? ఎవడన్నా మనం పట్టుండా? మరి బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడిన వాళ్ళు ఇలా బీసీలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, ఇక వేరేటోళ్ళు బీఎస్పీ వాళ్ళు, వాళ్ళు వీళ్ళొచ్చి మేము బీసీ అంటున్నారు. మోసపోద్దన్న. రేపు బీజేపీ కాక ఎవ్వరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచినాక ఏ పార్టీకి పోతారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారు. పోరా? ఇండిపెండెంట్ ఉంటారు లేదు వాళ్ళ. గెలిచినాక వాళ్ళు పోయేదంతా కూడా కాంగ్రెస్ పార్టీకే. ఏమనంటే అధికార పార్టీ కదా అంటారు. ఇవాళ నిర్భయంగా, ఇలా నిజాయితీగా, నిబద్ధతతో కొట్లాడేది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్న. కాబట్టి కులగణన పేరుతో మోసం చేసిరు వాళ్ళు. కులగణన పేరుతో మోసం చేస్తే కొట్లాడింది మనం. వాళ్ళ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెలుసా అన్న? ఎంత ఇస్తున్నారు? 42% రిజర్వేషన్ ఇస్తున్నారు లేదా? ఎన్నికలు ఇస్తున్నారు కదా. కానీ వాళ్ళు ఇచ్చేది ఎంత? ఇప్పుడు ఇచ్చేది ఎంత? 32%. 10% తురుకోలను తీసేస్తే మన రిజర్వేషన్ ఎంత? 32% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి 42% ఇస్తాము, కేంద్రం ఆమోదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నేను క్లియర్ కట్గా చెప్పిన, మీరు 42% తురుకోలను తీసేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మాత్రమే మేము ఆమోదిస్తాం. దానిలో ముస్లింలు కలిపితే ఎట్టి పట్ల ఆమోదించాం. మాది బీసీల పార్టీ, బీసీలకు సాయం చేసే పార్టీ, అగ్రవర్ణాల్లో పేదలు కూడా సాయం చేసే పార్టీ, ఎస్సీ ఎస్టీలలో పేదలకు సాయం చేసే పార్టీ. మాది పేదల పార్టీ కాబట్టి పేదల గురించి ఆలోచిస్తుంది తప్ప మాకు అటు ఇటు మాట్లాడు మాకు సవాల్ లేదు. దాన్ని ఎట్టి బస్సులో తిరస్కరిస్తాము. మేము బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పి ఇవాళ నిర్భయంగా చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఇవాళ పోటీ చేస్తున్న అభ్యర్థులు దీని తప్పు అని ఎందుకు మాట్లాడలేరన్నా? మాట్లాడే దమ్ము లేదు. ఎందుకంటే ఒక వర్గం ఓటు వాళ్ళకి కావాలి. వాళ్ళ ఓట్లు తక్కువ ఉన్న వాళ్ళ ఓట్లు వన్ సైడ్ పడతాయి కాబట్టి మనకు కావాలి అంటున్నారు. ఒకరు గుర్తుంచుకోరన్నా, ఇలా 10% ముస్లిం బీసీలు కలిపితే ఇవాళ మీద మున్సిపాలిటీ ఉంటుంది. మీరు ఎవ్వరు సర్పంచ్ గెలవరు. మీ ఏరియాలో మీ గ్రామ పంచాయతీలో 500 మంది ముస్లిమ్స్ ఉంటే అది బీసీ అయితే వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు. వాళ్ళ ఓట్లను ఒక్కది కొడతాయి కదా, పడతాయి కదా. అప్పుడు ఎవరు గెలుస్తారా? ఎవరు గెలుస్తారు? ఒక కౌన్సిలర్, నేను కౌన్సిలర్గా పోటీ చేస్తా, అది మరి బీసీ అవుతుంది. నేను పోటీ చేస్తా బీసీ కాబట్టి నేను పోటీ చేస్తా. నాకు వ్యతిరేకంగా ఒక ముస్లిం వస్తాడు. మా వాడలో 500 మంది ముస్లిం ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు 1500 ఓట్లు ఉంటాయి, 500 మంది ముస్లిం ఓట్లు ఉంటాయి. ఎక్కడ వచ్చి బీసీ మా వార్డులో పోటీ చేస్తాడు. అప్పుడు ఎవరు గెలుస్తారు? ఇక మీ బీసీల పరిస్థితి ఏందన్నా? బీసీల పరిస్థితి ఏంది? ఎవరు రాజ్యం అవుతుంది?
మరి ఎట్లా ఒప్పుకుంటారైనా? బీసీ సమాజం ఆలోచించాలి. ఇలా బీసీల కోసం కొట్లాడేది మనం. ఇలా ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలను ఆదుకున్నది భారతీయ జనతా పార్టీ. ఇలా మాలలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. ఎవరికి ఇబ్బంది కాకుండా మాలలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో, మాదిగలకు అన్యాయం జరగకుండా వర్గీకరణ విషయంలో మాలకు వేరే రకంగా న్యాయం చేసే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది. ఏ వర్గానికి అన్యాయం చేయమన్నా అగ్రవర్ణంలో పేదలు నష్టపోతున్నారు కాబట్టి ఇవాళ మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అది కేసీఆర్ మెడలు వచ్చింది మనమే. ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ అమలు చేయలే. అమలు చేయకుంటే మనం అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కేసీఆర్ నువ్వు అమలు చేయకుంటే మా ప్రభుత్వం వస్తుంది, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే ఈడబ్ల్యూఎస్ పక్కా అమలు చేస్తామంటే భయపడి కేసీఆర్ అమలు చేసిండంటే వాళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడారు కాబట్టే ఈడబ్ల్యూఎస్ కేసీఆర్ అమలు చేసింది. వాళ్ళ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కుల సర్వే చేస్తే అఫిడవిట్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఇవాళ ఇక్కడికి వచ్చి బండి సంజయ్ గారు చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. నీ బాధ్యత కరీంనగర్ పార్లమెంటులో వదిలిపెట్టాం. మేము ఎవరం కూడా రేపు పొద్దున రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ చట్టం చేసిన తర్వాత విద్యా ఉపాధి అవకాశాలలో కేంద్రంలో బిల్లు తెచ్చే బాధ్యత మీదే. ఆ గొంతు ఇప్పాల్సింది, అప్పటిదాకా వదిలిపెట్టేది లేదనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడేదో మాట్లాడదాం ముస్లింలను అడ్డపెట్టి. ఇవాళ ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక వీడియో, గుజరాత్లో ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించిన ప్రధానమంత్రి ఆయనే. ఈబీసీల రిజర్వేషన్లలో ముఖ్యమంత్రి ముస్లింలు లేరా? ఈ విధంగా ముస్లింలు హిందువుల పేరు మీద ప్రతి అంశానికి, మొన్న రంజాన్కు సంబంధించిన సెలవులు మాకంటే ముందు భారతీయ జనతా పార్టీతో పొత్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ 11వ తారీఖు నాడు జివో ఇస్తే తెలంగాణ ప్రభుత్వం 15 నాడు, ఇది అలా కొత్తగా ఇస్తలేదు, ఉమ్మడి రాష్ట్రం కంటే ముందు 30-40 ఏళ్ల నుంచి రంజాన్ మాసంలో వారికి ప్రత్యేకించి సమయం లోపల సెలవులు ఇస్తారు. దాన్ని కూడా మతపరం చేస్తారు. ఆఖరికి ఎన్నికలల్లా ఓట్ల కోసం రాముణ్ణి మతాన్ని ప్రతిదీ వాడుకునే మీరు ఈ ఎన్నికల పట్టభద్రుల దగ్గర మీ ప్రభావం నడవదు. పట్టభద్రులు అభివృద్ధిని, పట్టభద్రులు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనను తప్పకుండా ఆశీర్వదిస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉత్తర తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పట్టభద్రుల ఎన్నిక తెలంగాణ ప్రభుత్వం గత 14 నెలలుగా తీసుకుంటున్న అనేక ప్రజాహిత నిర్ణయాలకు సంబంధించిన మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్థానికంగా మేమందరం కూడా ప్రతి శాసనసభ్యుడు, పోటీ చేసిన అభ్యర్థి, ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజలతోటి కలిసి ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం. మేము భూములు కబ్జాలు పెట్టి లేకపోతే ఇంకో ఇతరత్ర అక్రమాలు చేసి అవినీతి వాడు మొన్న చూసినాం. పాత నాయకులు విడిపోతే ఏ విధంగా ఎంత గలీజ్గా తిట్టుకున్నారో చూసినాం. మా దగ్గర అటువంటి పరిస్థితి, మేము తిడితే తప్పు కానీ వాళ్ళకు వాళ్ళు ఏ విధంగా ఆరోపణలు చేసుకున్నారో చూసినాం. అందుకే ఇవాళ పరస్పరంగా అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడుతున్న సందర్భంలో అందరూ కూడా పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరి చెప్పిన పేరు అందరం కూడా కలిసి మా నాయకత్వం అంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నామనే మాట సందర్భంగా మనం చేస్తాను. 24వ తారీఖు నాడు సాయంత్రం ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగేటువంటి పట్టభద్రుల సమావేశానికి ప్రతి కార్యకర్త ఒక ఓటరు, ఒక పట్టభద్రుని తీసుకొని ఆ సమావేశానికి రావాలి. ఎవరి నాయకత్వంలో, ఎవరి మండలంలో, జిల్లాలో పాత 57 మండలాలు ఇప్పుడు 65 అయినట్టే అన్ని మండలాల నుంచి ఆయా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అఖండ మార్కెట్ చైర్మన్లు, స్థానిక సంస్థల నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీతో సహా అనుబంధ సంఘాలన్నీ, ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంటు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి, మేము స్థానిక నాయకులు అందరూ ఉండేటువంటి సమావేశం లోపల ప్రతి ఒక్కరు పాల్గొని ప్రభుత్వం చెప్తున్నటువంటి అభ్యర్థనను విని మా పట్టభద్రుల అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి, బలపరుస్తున్న అభ్యర్థికి ఓటేసి గెలిపించాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈబీసీ వాళ్ళు కూడా బీసీఏ. బీసీ అన్నప్పుడు మతపరంగా ఒకటేసారి అట్లా చూస్తే అదొక మతంకు సంబంధించిన అంశం కాబట్టి దానికి దీనికి కేటగిరీ చేసి టోటల్ చెప్తాను. ఇలా బీసీల జనాభా 56.33%. దాంట్లో కోడికెంటికెళ్ళి లెక్క పెట్టి మాట్లాడితే 10% ఈబీసీ రిజర్వేషన్ చేశారు నరేంద్ర మోడీ గారు. అందులో అందరు వస్తున్నారు. దానికి జవాబు చెప్ప ముందు అందరి 10% ఈబీసీ అందరు వస్తున్నారు కదా. ప్రతిదీ రాజకీయంగా అడ్డుపెట్టే ప్రయత్నం వద్దు. ఇవాళ తీస్తున్న శాతం బలహీన వర్గాల జీవితంలో మార్పు తేవడానికి ప్రయత్నం అవుతా ఉంది.
ఒకరోజు సర్వే ఒక ప్రామాణికంగా ప్రామాణికంటే అవే 51 అది ఇంకా 56% అది బీజేపీ అంటున్నారు టీఆర్ఎస్ గారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు మీ పార్టీ పనితీరుని రెఫరెండంగా భావిస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు ఎట్లా అనుకుంటే అట్లా మేము గెలుస్తున్నాం తప్పకుండా. పట్టభద్రులు ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత 100% కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి గెలుస్తాడు. రెఫరెండంగా భావిస్తున్నారా? అసెంబ్లీలో మీరు బీసీ కమిషన్ ద్వారా సంఘటన చేపడతామని చెప్పారు కానీ నిరంజన్ గారు నియమించిన తర్వాత నిరంజన్ ద్వారా మీరు బీసీ కమిషన్ చైర్మన్ నియమించి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ప్లానింగ్ కమిషన్ ద్వారా వెళ్ళింది కోర్టులో కొట్టివేయబడుతుందని రంగుల కమలాకర్ పాపం 5 ఏళ్ళు మంత్రి చేసిండు. ఏమైనా జ్ఞానం పెరిగింది అనుకున్నా, ఆ జ్ఞానం పెరిగాక గట్లనే బుద్ధి లేకపోతే ఏం చేస్తాం? ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వ శాఖ. బీసీ కమిషన్ దగ్గర సిబ్బంది ఉండదు. బీసీ కమిషన్ అనేటువంటి భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన మేరకు నేనే బీసీ మంత్రిని. ఆనాడు బీసీ మంత్రిగా తెలంగాణకు సంబంధించినటువంటి జనాభా ఏదైతే ఈ కుల సర్వే జరగాలో చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించినాం. 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించుకొని, అది కూడా జ్ఞానం లేకపోతే పాపం దానికి సంబంధించిన విధి విధానాలు తీసుకున్నటువంటి మొత్తం ప్రాసెస్ అంతా మేము ముందంటే వారికి లెటర్ పంపుతా. నేను మొన్న ఈ మధ్యలో 3 నాయకులకు కుల సర్వే జరుగుతోంది 12 నుంచి 28 దాకా అని చెప్పి ఇప్పుడు ఇంకా రెస్పాండ్ కాలే. వాళ్ళ నా బీసీ మంత్రిని పోయి ఒక్కసారి ఆ నాయకులతోటి ముందు ఆ ఫారం నింపించి ఇవ్వమని చెప్పండి. డెఫినెట్లీ మేము చర్చకు వస్తాం, జవాబు చెప్తాం. దానికంటే ముందు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్న చర్చ ప్రకారంగా మిమ్మల్ని ఎందుకు తొలగించారో ఒకసారి నీ పార్టీ కానీ నీ కార్యకర్తలు కానీ నువ్వు కానీ ఒకసారి జవాబు చెప్తే వీఆర్ హ్యాపీ. మిమ్మల్ని ఎవరు కూడా పర్సనల్గా డిక్రీజ్ చేయదలుచుకోవాలి. ఎక్కడైనా కమిషనో పర్సెంటేజ్ ఇచ్చిండా తీసుకున్నా చూపెడితే ఎవరికంటే వాళ్ళకు సిద్ధం. ఓ బాబు చెప్తూనే ఉన్నాం కదా మీరు. అదే ఇప్పుడు ఎంతసేపు ఇచ్చిన వాటి గురించి మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీ సంవత్సరాన్ని ఎన్ని కోట్లు ఇస్తా ఉద్యోగాలని ఒకసారి బండి సంజయ్ గారిని కూడా మీరు ప్రశ్నించండి. ఏమైనా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి కరీంనగర్లో? 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. రైతులకు పెన్షన్ అన్నారు. నల్ల చట్టాలు 3 తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీకి అసలు ఓటు అడిగే హక్కే లేదు. టీఆర్ఎస్ అయితే పోటీలే లేదు. ఇక దీనికి సంబంధించి అలా మీరు అది ఇచ్చినారా? మేము గత ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ కొత్తగా చెప్పినటువంటి అనేక కార్యక్రమాలను మేము చేస్తూ ఉన్నాం. బీజేపీ పుణ్యానికి ఇవ్వలేదు. 30 కోట్లు ఇచ్చినా అంటున్నాడు అంజిరెడ్డి. మేము మా క్యాండిడేట్ పుణ్యానికి ఇచ్చినాం. మేమేం ఎవరేం ఎందుకు టికెటేనా? టికెట్ 30 కోట్లు మనిషికి 2 ఎంత పట్టభద్రులను కొనుక్కుంటా అనేటోడు వాడికైనా. చదివేం కూడా ఎంఏ LLB చదివిన అందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యా మన గౌరవాన్ని ఈ విధంగా మంట కలిపే వ్యక్తి మనకు వద్దు అనేటువంటి నిర్ణయానికి మీరు రాకపోతే ప్రజాస్వామ్యానికే ఇబ్బంది అవుతుంది. బండి సంజయ్ ఓటు లేదే, అంత ఓటర్లమే. ముగ్గురికి 30 కోట్లు ఇచ్చినా అనే వార్త అని చెప్తా. నేను చూడలే వాస్తవంగా. నాకు 30 కోట్లు ఇచ్చినా అని చెప్తా. నీకు కూడా ఇచ్చిందా 30 కోట్లు? కాబట్టి దయచేసి ఇటువంటి వ్యక్తులు మళ్ళీ పైసలు కూడా మీరు చేసినా చేయకపోయినా నేను పట్టభద్రులను కొనుక్కుంటా అంటే ఇది పట్టభద్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన ప్రశ్న. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా.